వెల్కమ్ టు లోక్రేసార్ క్లాసెస్. ఎస్ఐ ఎగ్జామ్ లో వచ్చింది 2023 ప్రిలిమ్స్ లో వచ్చిన క్వశ్చన్ ఒకటి ఉంది, చూద్దాం. రైట్, ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 18,000 ఎటు 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం, ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years. ఒక వ్యక్తి 18,000 రూపాయలను సంవత్సరానికి 20% చక్రవడ్డీతో పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చే వడ్డీ ఎంత అంటారు. చక్రవడ్డీ ఫార్ములా ప్రకారం మనం సింపుల్ గా చేస్తున్నాం. 2 years కి అంటే మనం ఇలా చేస్తాం, x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100 రాస్తాం. ఇది 2 years ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంత శాతం వడ్డీ రేటుతో? 20%. సో 20 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 20 100, 20 బై 20 బై 20 ఇంటూ 20 బై 100 రాస్తున్నాం. క్లియర్? 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 20 ప్లస్ 20 40, 2 2s are 4, టోటల్ 44%. 44% క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది 18,000 లో 18,000 ఇంటూ 44 డివిజబుల్ బై 100. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కి వచ్చేస్తుంది. 2 zeros to 2 zeros క్యాన్సల్, 1 0 ఇక్కడ రాస్తున్నాం. 18 4s are 72, 7 క్యారీ, 18 4s are 72, 72 plus 7 79. సో 7,920. ఏ is the correct answer. సింపుల్ టెక్నిక్. సో థ్యాంక్ యూ. వెల్కమ్ టు లోక్రేసార్ క్లాసెస్. ఎస్ఐ ఎగ్జామ్ లో వచ్చింది 2023 ప్రిలిమ్స్ లో వచ్చిన క్వశ్చన్ ఒకటి ఉంది, చూద్దాం. రైట్, ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 18,000 ఎటు 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం, ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years. ఒక వ్యక్తి 18,000 రూపాయలను సంవత్సరానికి 20% చక్రవడ్డీతో పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చే వడ్డీ ఎంత అంటారు. చక్రవడ్డీ ఫార్ములా ప్రకారం మనం సింపుల్ గా చేస్తున్నాం. 2 years కి అంటే మనం ఇలా చేస్తాం, x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100 రాస్తాం. ఇది 2 years ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంత శాతం వడ్డీ రేటుతో? 20%. సో 20 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 20 100, 20 బై 20 బై 20 ఇంటూ 20 బై 100 రాస్తున్నాం. క్లియర్? 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 20 ప్లస్ 20 40, 2 2s are 4, టోటల్ 44%. 44% క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది 18,000 లో 18,000 ఇంటూ 44 డివిజబుల్ బై 100. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కి వచ్చేస్తుంది. 2 zeros to 2 zeros క్యాన్సల్, 1 0 ఇక్కడ రాస్తున్నాం. 18 4s are 72, 7 క్యారీ, 18 4s are 72, 72 plus 7 79. సో 7,920. ఏ is the correct answer. సింపుల్ టెక్నిక్. సో థ్యాంక్ యూ.